ఈ సంస్కృత శ్లోకాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. మీలో నిరాశ నిండినప్పుడు వీటిని చదువుకోండి. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని, విజయ శిఖరాన్ని చేరుకోవాలని, డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. విజయం సాధించాలంటే మంచి ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం అవసరం. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధనకు మార్గం కూడా సులభమవుతుంది. యోగా, ధ్యానం మనస్సు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. హిందూ గ్రంథాల ప్రకారం మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి, విజయాన్ని సాధించడానికి కొన్ని ప్రేరణా మార్గాలు ఉన్నాయి. విజయాన్ని సాధించే, ప్రేరేపించే సంస్కృత శ్లోకాల పఠనం మీ శరీరంలో, మనసులో నైతిక బలాన్ని నింపుతుంది. ఈ సంస్కృత శ్లోకాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో విజయం సాధించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించే శ్లోకాలు ఉన్నాయి. అలాంటి స్ఫూర్తిదాయక శ్లోకాలు, సంస్కృత శ్లోకాలు మీకోసం. వివేకాఖ్యాతి ర విప్లవ హనోపాయః. సత్యానికి, అవాస్తవానికి మధ్య భేదాన్ని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సంధి విగ్రహ యోస్తులయాయాం వృద్ధౌ సంధి ముపేయాత్. శాంతికి లేదా యుద్ధానికి సమాన ప్రయోజనం ఉంటే రాజు అనే వ్యక్తి శాంతిని మాత్రమే ఎంచుకోవాలి. అప్పుడే ప్రపంచం మీరు ప్రశాంతంగా ఉంటుంది. సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం. ఏతత్ విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః. ఇతరుల ఆధీనంలో ఉన్నవన్నీ బాధాకరమైనవే. స్వీయ నియంత్రణలో ఉన్నవన్నీ సంతోషాన్ని అందిస్తాయి. సుఖదుఖాల గురించి చెప్పే సంక్షిప్త నిర్వచనం ఇది. ఏదైనా మీ ఆధీనంలోనే ఉండాలని చెప్పడమే ఈ శ్లోకం అర్థం. మీ అలవాట్లు, పద్ధతులు, మనసు మీ ఆధీనంలోనే ఉంటే విజయం సులభమవుతుంది. అప్రపియాం నామ నేహస్తి ధీరస్య వ్యావసాయినాః. కష్టపడి ధైర్యంగా పనిచేసేవాడు సాధించలేనిది ఏదీ లేదు. అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించేందుకే కష్టపడి పనిచేయాలి. రిస్క్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. సింహావత్సర్పవేగనే పాతత్యార్థే కిలార్తినాః. పనిని పూర్తి చేయాలనుకునేవాడు సింహం లాంటి వేగంతో పనిచేస్తాడు. నత్త నడకన పనులు చేస్తే ఎలాంటి ఫలితమూ ఉండదు. కాబట్టి మెరుపు వేగంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అనారంభస్తు కార్యాణం ప్రథమం బుద్ధిలక్షణం ఆరబ్ధస్యంత గమనం ద్వితీయం బుద్ధిలక్షణం. పనిని ప్రారంభించకపోవడం అనేది తెలివితేటలకు మొదటి సంకేతం. ఒకసారి మొదలుపెట్టాక పూర్తి చేయడం జ్ఞానానికి రెండవ లక్షణం. ఏదైనా పనిని ప్రారంభిస్తేనే విజయం సాధించగలరు. కానీ కొంతమంది ఆ పనిని ప్రారంభించరు కూడా. కల్పయతియేన వృత్తియేన చ లోకే ప్రశస్యతే సద్భిః స గుణస్తేన చ గుణినా రక్షణః సంవర్ధనీయశ్చ. మీ నైపుణ్యాలు మీ జీవనోపాధిని నిలబెట్టే విధంగా ఉండాలి. అందరి చేత ప్రశంసలు పొందాలి. మీ స్వంత అభివృద్ధిని ప్రోత్సహించాలి.